అండి దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయ్యా నీ దాసుని నీ మాటకి నేను లోపడతాను. చేప వచ్చి యోనాన్ని మింగివేసింది. కాకులు లోపడుతున్నాయి, చేపలు లోపడుతున్నాయి, అగ్ని లోపడుతుంది, సముద్రంలో పడుతుంది, సర్వ సృష్టి లోపడుతుంది. అరే మట్టితో చేయబడ నీవు నేను దేవుని మీద దేవుడు ఎక్కడా అంటాడు. ఏమి పిచ్చోడరో వీడు, దయ్యం పట్టినవాడు మంచివాడు. దేవుడు ఎక్కడ కనపడమను. సృష్టికర్తను అర్థం చేసుకోవడానికి దేవుని కృప కావాలా. దేవుని సేవకులు పాదాలు పట్టుకుంటే మనం దీవించబడతామనే సత్యాన్ని నేను గ్రహించాను. దైవజనులకి ఇప్పుడే నేను పరిచయం చేస్తాను. దైవజనులకి ఇస్సాకయ్య గారని కాళ్ళ నుంచి వచ్చిన ఆయనకి తలపట్టేవాడిని, ఒళ్ళు పట్టేవాడిని, ఒళ్ళని చేసేవాడిని. మా దైవజనుడికి తలపడుతుండేవాడిని. ఆ ఇస్త్రీ చేయటం నేను నేర్చుకున్న మా పాస్టర్ గారి దగ్గరే. నేను ఆ చర్చిలోకి వెళితే ఆయన ఇస్త్రీ చేసుకుంటున్నాడు ఇంట్లో. నేను చేస్తానండి అన్న, నాకు అసలు రాదు ఇస్త్రీ చేయటం. వెళ్ళిపోయి నేను చేస్తానండి అని చెప్పి చేశా. దాని ఫలితంగా ఇప్పుడు మా పాస్టర్ గారు నేనే ఇస్త్రీ చేయను, ఆమె చేసి పెట్టేస్తుంది. నా సంగపెట్టలే నాకు నన్ను ఏ పని చేయను రాళ్ళే కూర్చోబెట్టి అన్నీ చేస్తుంటారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దైవజనుడికి పరిచయం చేయటం ఎంతో ధన్యత. హల్లెలూయా. విశ్వాస బిడ్డలను గౌరవించేవారు దీవించబడతారు. దైవజనులను ప్రేమించేవారు ఆశ్రయించబడతారు. దైవజనుడు దూషించేవాడు శపించబడతాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వాస్తవం ఇవి. దేవుని బిడ్డలారా యోనా లోబడి యోనాకు మాటకు యోనా ఎప్పుడైతే తప్పు ఒప్పుకుని సముద్రంలో వేయించేసుకున్నాడో, నన్ను పడేసేయండి అన్నాడు. వేసిన వెంటనే దేవుడు కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన వాడు, అమ్మో నా కుమారుడు చనిపోవడానికి వీల్లేదు, అమ్మో నా కుమారుడు నాశనం అయిపోవడానికి వీల్లేదు, చేపను పంపించాడు. చేప పట్టుకుంది. ఎక్కడికి వెళ్ళిందంట? నినివే వరకు వెళ్ళటానికి 750 కిలోమీటర్ల దూరం అంట. అంత దూరం ఈ చేప ఆయన మింగి మరలా భోజనం చేయలేదు. 3 రోజులు పట్టిందంటండి. చుట్టుకొల 100 కిలోమీటర్ల దూరం, 217 డిగ్రీలు వేడి దాని కడుపులో ఉంటుందంట, చేప కడుపులో. భక్తులు సెలవిస్తున్నారు 60 కిలోమీటర్ల చుట్టుకొలత ఉన్నటువంటి ఈ పరిస్థితిలోంచి ఆ యొక్క చేప ఎంతో చక్కగా పెడుతుంది. ఇంకా వేరే మేత మేయట్లా ఉపవాసం ఉండి ఈ దైవజనుడు తీసుకుని వెళ్ళి ఎక్కడ కక్కింది. దేవునికి స్తోత్రం. నినివేలో కక్కివేసింది. ఇక్కడ 12వ వచనం అంటాడు, మేము మీకేమి చేతమని అడుగగా యోనాను ఎత్తి బయట పాడవేయండి, తుఫాన్లు సముద్రంలో పాడేయండి అంటాడు. దానికి ప్రాయశ్చిత్తం కూడా అతను చేసుకున్నాడు. కనుక దేవుని చిత్తానికి లోపడగానే అద్భుతంగా చేప తీసుకెళ్ళి నినివేలో కక్కింది. దేవునికి స్తోత్రం. చేప కడుపులోకి వెళ్ళిపోయి అనుకుంటున్నాడంట, అయ్యో నేను సముద్రపు అడుగు భాగానికి వెళ్ళిపోయానయ్యా, నా చుట్టేసుకుందయ్యా, అయ్యో అయ్యో అని ఏడుస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ దేవుడు అంటాడు, రై నువ్వు ఎక్కడున్నా తెలుసా, నా చేతుల్లో ఉన్న భద్రంగా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని బిడ్డ నీ జీవితంలో కొన్నిసార్లు నీ అవిధేయతలు ఒప్పుకొని క్షమాపణ వేడుకున్నప్పుడు నీ పొరపాటును బట్టి నీకు వచ్చిన శ్రమల్లో కూడా అయ్యో నేను అయిపోయాను అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నీ శ్రమలో నీకు తోడై ఉంటాను వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నీలో యథార్థమైన హృదయం ఉంటే చాలు. నీలో యథార్థవంతుడిపై నీవు సత్యముగా నీ తప్పు నువ్వు ఒప్పుకోగలిగితే చాలు. దేవుని చిత్తానికి లోబడి దేవుడు మహోన్నతుడు, నేను కేవలం మానవమాత్రుడను అని నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడు నీ తండ్రి నేను ఎంతగానో ఆదరిస్తాడు. అయిపోయింది నా చరిత్ర నువ్వు అనుకుంటున్నావు, కానీ యోనా అనుకుంటున్నాడు నా పని అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, ఓరి నా కుమారుడా నిన్నెందుకు నాశనం చేయనిస్తా, నేను నిన్ను ఎలా వదులుకోగలను. స్తోత్రం హల్లెలూయా. నా చేతిలో భద్రంగా ఉన్నావు. 3వ రోజుకి కక్కింది చేప. కళ్ళు తెరిచాడు, ఒడ్డుకొచ్చాడు. ఏ ఊరండి ఇది అని అడుగుతున్నాడు. ఆ పక్కన్న వాళ్ళు అంటున్నారు, ఇదే నినివే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అమ్మో దేవుడు నన్ను చంపలేదు. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఉన్నతుడు, ఆయన మహోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు, కరుణావాత్సల్యత కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు, మహోన్నతుడు. నా తండ్రి నన్ను విడవలేదు, ఎడబాయలేదు, నన్ను చేసిన పాపానికి నన్ను నాశనం చేయలేదు, నన్ను ఆదుకున్నాడని హృదయములో ఉల్లసించిన వాడై దేవుని స్తుతించి ఆరాధించిన వాడై 3 రోజులు పడుద్దంట ఆ ఊరు. ఈ శివరి నుంచి చివరికి పరిగెట్టుకుని వెళ్తే 3 రాత్రులు మగళ్ళు నడిస్తే కానీ ఈ శివరి నుంచి చివరికి వెళ్ళలేరంట. కానీ 1 రోజు ప్రయాణం దూరం వెళ్ళి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆ నినివే పట్టణస్తులారా మీరేమైపోతున్నారంటే, మీరు 40 దినాల్లో మీరేమైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు, మీ క్రియలు మార్చుకోండి అని చెప్పినప్పుడంట ఆ మాట దేవుడండి చేసేది. గడిచేద్దాం హల్లెలూయా. సేవ చేసి వాక్యం చెప్పడమే మా వంతు. దాన్ని క్రియ జరిగించేవాడు నా యేసు ప్రభు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నా ప్రభు పని నేను చేస్తున్నాను అంతే. దాన్ని అభివృద్ధి చేయవాడు, దాన్ని ఫలభరితంగా మార్చేవాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేను ఒక రాయి విసురుతున్నాను అంతవరకే, అది ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది. దేవునికి స్తోత్రం. దావీదు కూడా ఒక రాయి విసిరాడు గొల్వాతు మీదకి, అది ఎక్కడ తగలాలో నా యేసుకు తెలుసు, కొట్టాడు, గొల్వాతు కింద పడిపోయాడు. దేవుని బిడ్డలారా నీ శ్రమ, నీ శోధన, నీ ఇబ్బంది అది ఎంత భయంకరమైందానా, కానీ నా యేసును బట్టి చెప్తున్నాను, ఒక మాట విసిరంతే
నేను ఒక చిన్న ప్రయత్నం చేయంతే దేవుని దాన్ని ఫలభరితంగా మార్చివేస్తాడు. యోనా వెళ్ళి 40 దినాల్లో మీరు నాశనం అయిపోతున్నారని ఆ ప్రకటన చేయగానే వాళ్ళందరూ అంట, రాజు మొదలుకొని ప్రతి వారు కూడా ఏం చేశారంట, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసుకున్నారంట. పాపాల విషయంలో పశ్చాత్తాపడ్డారంట. కరుణావాసత కలిగిన దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పిన దేవుడు, వాళ్ళు ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం దేవుని సన్నిధిలో విలపించారో, పశ్చాత్తాపడ్డారో, దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా రక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా చూడండి, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మనిషి తిరుగుబాటు చేస్తున్నాడు. తిరుగుబాటు వల్ల మనిషికి వచ్చే ఫలితం ఏంటంటే ఉగ్రత, దేవుని ఉగ్రత. దాని ఫలితం ఇంకేం జరుగుతున్నారు? తీర్పు. తర్వాత చూసినట్లు దేవుని ఒప్పుకున్నాడు, పాపం విషయంలో ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, దేవునికి లోబడ్డాడు. దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు. దేవునికి లోబడి ఉంటే నీకు ఎంతో ధన్యత, మనకు ధన్యత. లోబడి ఉందామా? దేవుని చిత్తానికి లోబడదామా? దేవుని వైపు నడుద్దామా? నడవలేని పరిస్థితిలో ఉంటే అయ్యా సహాయం చేయమంటే దేవుడు నీకు నాకు సహాయం చేయడానికి ఆయన ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని మనందరినీ సర్వసమృద్ధిగా ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మహాగరుడైన తండ్రి యేసు ప్రభువా, మీకు స్తోత్ర వందనాలు. యోనాను బట్టి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మానవుని యొక్క అవిధేయత, మీ యొక్క ఆజ్ఞ మేము తెలుసుకున్నాం. మీ చిత్తానికి లోబడకపోవడం వలన మానవుడికి వచ్చే నష్టం ఏంటో మేము చూసాం. ఆ అవమానాలు లేకపోతే ఆ యొక్క శ్రమలు మేము చూసాం. మీ చిత్తానికి లోబడి పడినప్పుడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు, మీ సన్నిధిలో నాయనా మేము సరి చేసుకున్నప్పుడు, మీకు విధేయత చూపించినప్పుడు మా సమస్యలన్నీ తొలగించి మమ్మల్ని ఎత్తుకుని ముద్దాడే దేవుడిగా ఉన్నావు. మమ్మల్ని విడువని ఎడబాయిన దేవుడిగా ఉన్నావు. అందుని బట్టి వందనాలు, స్తోత్రం. మీ ప్రియ బిడ్డలు, వాక్యాన్ని ఉంటున్న బిడ్డలు ఒకవేళ ఎదురవుతున్న సమస్యలు, ఒకవేళ మా ప్రభువా వారి అవిధేయతను బట్టి వస్తున్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకుని తప్పుదిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి సహాయం చేయండి. ఒకవేళ మంచిగా ఉంటూ నాయనా మీకు లోబడి ఉంటూ కూడా, మీకు విధేయత కలిగి ఉంటూ కూడా అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, అప్పులు, అనేక రకాల శత్రువులు బిడ్డల్ని కృంగదీస్తున్నాయేమో, వేధిస్తున్నావేమో, రెండంతలుగా ఘనతను వారికి అనుగ్రహించబోతున్నావని వారు గుర్తించడానికి సహాయం చేయండి. మీ బిడ్డలు ఎల్లప్పుడూ ధైర్యవంతులై మీకు విధేయులై వర్ధిల్లడానికి సహాయం చేయండి. మా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఈ టీవీ పరిచర్యను ఆశీర్వదించండి. టీవీ పరిచర్యకు సహకరిస్తున్న బిడ్డలను దీవించండి. ఈ యొక్క టీవీ ప్రోగ్రానికి దాన్ని సహకరించిన బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా ప్రభువా, సహకరిస్తున్న ప్రవచన్ టెలివిజన్ యాజమాన్యం అంతటినీ, కిరణ్ గాంధీ గారిని, వారు చేస్తున్న పరిచర్యను, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించుతండ్రి. బిడ్డలందరినీ వర్ధిల్ల చేయను ఆయన. బిడ్డలందరూ ఎంతో సంతోషంగా మీకు ఎంతో విధేయత కలిగి మీ పరిచయం చేస్తుండగా బిడ్డలందరినీ సమృద్ధిగా మెండుగా ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరు తెచ్చుకోండి. ఈ మాటలు బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందమని మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఎల్లవేళలా మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థించండి, మీ సహకారం అందించండి, దేవుల్లో బలపడండి, దేవుని చిత్తానికి లోబడండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మనల్ని దీవించునుగాక. యేసు సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టికర్త. ఆయన సజీవుడు, నిన్న నేడు నిరంతరము మారని, మార్పు చెందని దేవుడు. ఇప్పటికీ యేసు సజీవుడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు వృద్ధి చేయునుగాక, అభివృద్ధిపరచునుగాక, సకల సమృద్ధిని మీకు అనుగ్రహించునుగాక, సమస్త విషయంలో జయం అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు ఎస్పీఎంలో చేయించిన ఆశ్చర్య కార్యములు వినండి. ఈ సోదరుడు, తన పేరు రాజు, యేసురాజు అని నామకరణం చేసుకున్నాడు. ఇతను ఏ రీతిగా దేవుళ్ళలోనికి వచ్చాడో దేవుడు మా ద్వారా చేసిన కార్యం గురించి వివరిస్తారు. సాక్ష్యాన్ని విందాం ఈ రోజున. దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, దేవుడంటే తెలియని వారం, దేవుని యొక్క గొప్ప కార్యాల గురించి తెలియని వారం. అయితే దేవుడు మా పట్ల అనేకమైన కార్యాలు మేము చూడటానికి గల కారణం, మేము అన్యజనులమై ఉన్నప్పుడు దేవుడు అంటే తెలియనిప్పుడు మేము విగ్రహారాధన కూడా చేసేవాడిని కాదు. మా
బంధువులు, మా తండ్రి, మా తల్లులు కూడా విగ్రహారాధన బాగా చేసేవారు. అయితే ఒక దినమున నాకు వివాహం అయింది. నేనైతే మరి మా మామగారి యొక్క ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్కడ జరిగింది ఏంటంటే, వారు ఎంతో భయంకరంగా దేవతలతో లేదంటే దెయ్యాలతో, మరి నాకైతే అప్పుడైతే తెలియదు కానీ ఎంతో బాధపడుతూ మరి ఎంతో వేదన పడుతూ వారు అనేకమైన శ్రమలు, ఆ శ్రమలు ఎటువంటి శ్రమలు అంటే భయంకరంగా తలకాయని ఆ గోడకేసి గుద్దుకోవటం, మంచానికేసి గుద్దుకోవటం, అటువంటి భయంకరమైన స్థితిలో మరి ఆ కుటుంబాన్ని మేము చూసినప్పుడు నాకే దెయ్యాలు ఉంటాయా, దెయ్యాలను కూడా నమ్మేవాడిని కాదు, దేవతలను కూడా నమ్మేవాడిని కాదు. మరి అటువంటి స్థితిలో నేను చూసినట్లయితే ఆ కుటుంబంలో అంత భయంకరమైన స్థితిని నేను చూసినప్పుడు ఎంతో వేదనకు గురయ్యాను. అయితే వారు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. అనేకమైన ₹1000 హాస్పిటల్కి ఖర్చు చేయటం జరిగింది. అయినాను అక్కడ ఎటువంటి స్వస్థత లేదు. ఎన్నో బిళ్ళలు వాడేవారు. అయినా ఇంకా ఎక్కువగా మనుషులు ఆ యొక్క గృహంలో ఆ సాతానుతో ఎంతగానో బాధపడుతున్న సమయంలో అయ్యగారిని ఒకానొక రోజున అర్ధరాత్రి 1:02 సమయంలో మరి అతి భయంకరంగా గోడను గుద్దుకోవటం, మంచాలకేసి గుద్దుకోవటం, చేతులు బాదుకోవటం, అటువంటి స్థితిలో ఉన్నప్పుడు సోలమన్ రాజు గారిని తీసుకురావటం జరిగింది. వెంటనే ఆయన వచ్చి ప్రార్థన చేయగానే వారు ఆ ప్రార్థన ముగించేటప్పటికి స్వస్థత దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థితిలో మరి మేము ఎంతగానో మరి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడా అనుకుని మేమే ఆశ్చర్యపోయాం. అయితే దేవుని నమ్మని నాకు దేవుడు ఉన్నాడని నమ్మకం కలిగింది. ప్రభుత్వం దేవుని బిడ్డలారా, మరో సోదరుడు సాక్ష్యం చెప్తున్నారు. వీరి సాక్ష్యం అంటే వీరు సింగరాపల్లిలో గ్రామంలో ఉంటారు. వీరి యొక్క కుటుంబంలో వీరి అత్తగారికి దురాత్మ బట్టి ఆ కుటుంబంలో చాలా నష్టాన్ని కలిగించింది. ఎలాంటి నష్టం అంటే వీరి తోడలుడు ఊరిపెట్టిన చనిపోయాడు. అవునే, ఊరిపెట్టిన చనిపోయాడు. వీళ్ళ వదిన గారు గుండె జబ్బుతో చనిపోయింది. చనిపోక ముందుగా మేము అక్కడ ప్రక్కన కూటం పెడితే ఆమె వచ్చి, అయ్యా మా పరిస్థితి అండి, మా కుటుంబంలో నెమ్మది లేదని చెప్పింది. అప్పుడు నేను అన్నాను, అమ్మ ప్రార్థన పెట్టుకోమా అని చేత మా నాన్నగారు ఒప్పుకోవడం చెప్పి ఆగిపోయింది ఆమె. మరి కొంతకాలానికి ఆమె చనిపోవడం కూడా జరిగింది. తర్వాత ఆ కుటుంబం అంతా కూడా చాలా బాధలో ఉన్నప్పుడు ఆ గృహాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాళ్ళంతా కూడా గౌరవమన్నారు, అయ్యా మాకు సేవకులు లేరు, మీరు వచ్చి వాక్యం చెప్పండి, మా పరిస్థితి మేము దేవుళ్ళు ఉంటామని వీళ్ళ మామగారు చెప్పినప్పుడు వారి కోసం దేవునిలో నడిపిస్తుండగా మరి కొంతకాలానికి ఇంకా చూసినట్లయితే తర్వాత మరి వీరి యొక్క మామగారి యొక్క అనగా వారి అత్తగారు జబ్బుతో ఉంటుందన్నమాట. కాళ్ళకి చేతులకి పోట్లు అనమాట, నొప్పి. ఆ డాక్టర్ దగ్గర తిరిగారు, భీమవరం ఎన్నూరులో చాలా రాత్రి తిరిగారు, తగ్గట్లేదు. అప్పుడు అలాంటి పరిస్థితులు ఉండగా చాలా ఏడ్చుకుంటూ వచ్చేసారు. ఒకరోజు అర్ధరాత్రి నా కోసం వచ్చారంట. నేను విజయవాడ మీటింగ్కి వెళ్ళాం. వచ్చేలోపు వీళ్ళు అర్ధరాత్రి వచ్చి భాస్కర్ ఉన్నారంటే భాస్కర్ లేరయ్యా అన్నప్పుడు భాస్కర్ మంది తీసుకెళ్లారండి, బతులాడారు. అయ్యా మరి మా పరిస్థితి ఇలా ఉంది పొజిషన్ అన్నప్పుడు ఆమె త్వరగా వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో నేను వెళ్ళాప్పుడు చూస్తే అమ్మాయి చెయ్యి పోటీ అంత భయంకరంగా అంటే చెయ్యి తీసుకుని మంచానికి వేసి బాదుకుంటుందండి. ఆ సమస్య ఏంటో తెలియట్లా. అది దురాత్మల సంగతి తెలియదు. డాక్టర్ల దగ్గర తిరుగుతున్నారు, తగ్గుతుంది వస్తుంది, కానీ దురాత్మ చేత పీడించబడుతుంది. తల కూడా మంచానికి వేసి బాదుకునేదంట. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి ప్రార్థించిన వెంటనే దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గిపోయిందా? పూర్తిగా తగ్గిపోయింది. ఆ క్షణంలోనే ఎన్నో సంవత్సరాలుగా ఆ కుటుంబంలో పీడిస్తున్న ఆ దురాత్మ వెంటనే ఆ క్షణం నుంచి ఆ కుటుంబంలో తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా ఇప్పుడు వరకు మరలా ఉందా? మరి అన్నడూ ఆ గృహంలోనికి రాలేదు. ఇప్పుడు ఇంచుమించు 5 సంవత్సరాలు కాబోతుంది. ఇప్పటి వరకు ఆ కుటుంబంలో ఏ దురాత్మ రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బిడ్డ, తన భార్య, తన కుటుంబీకులందరూ బాప్తిసం పొంది ప్రభువుని నమ్మి రక్షణ పొందారు, దేవుల్లో సాగుతున్నారు. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు. ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేడో తెలియని పరిస్థితిలో ప్రభు దేవునికి దూరంగా ఉండి దేవుడు అంటే తెలియని స్థితిలో ఉంటుండగా వారి కుటుంబంలో వారి అత్తగారి పట్ల చేసిన అద్భుతమైన మేలుని బట్టి వారికి మామగారి కుటుంబాన్ని శోధన నుంచి విడిపించిన విధానాన్ని కనులారా చూసిన దాన్ని బట్టి విశ్వసించుండగా తన కుటుంబాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నాయన ఇంకా మీరు దీవించండి, గొప్ప సాక్షిగా వాడుకోనండి. యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. షాలోము రాజా సర్వాధికారి నీవే, సైన్యములకధిపతివి నీవే. షాలోము రాజా. అడ్రస్ పాస్టర్ వి సాల్మన్ రాజు గారు, సర్వాధికారిని యేసుదేవుని ప్రార్థన మందిరం, పెద్ద కోమరు, ముదినేపల్లి మండలం, కృష్ణా జిల్లా. మా సెల్ ఫోన్ నెంబర్ 9959221161. మరొక నెంబరు 9951876751. సర్వము నీవే
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా